ಎಸ್ಕೆ ನ್ಯೂಸ್ ಮುಳಬಾಗಿಲು ಡಿಜಿಟಲ್ ಸುದ್ದಿ ವಾಹಿನಿಗೆ ಸ್ವಾಗತ. ఎవరు మాట్లాడద్దటప్ప యాడో లింపండి ఇన్యారు ಹೇಳೋದಿಯಮ್ಮ ನೀವು శాంతమ్మ ఎవరు చెప్పండమ్మ యశోదమ్మ ఎవరు వచ్చిన అందరూ చెప్తారు చెప్పాలా ఏమో మీ ఊరు మీ ఊరు వచ్చింది దానికి కృతజ్ఞతలు చెప్పాను. కానీ నేను యా ఊరికి వచ్చే కాల ఆ టైంలో నాకు ఎలా కాలంటే నాకు సిక్కింది 15 దినాలు మాత్రమే. ఆ 15 దినాల్లో నేను అనుకోనులా ఎలక్షన్కి రావాలని నేను అనుకోనులా. సడన్ గా వచ్చాను. ఆ టైంలో నేను రెడీ చేసుకునేదానికి 4 జనాల లీడర్లని వాళ్ళతో ఇట్లా పరిచయం చేసుకునే కొన్నాళ్ళు పట్టా 5-6 దినాలు. ఇంకా హెడ్ క్వార్టర్ లేక పంచాయతీ హెడ్ క్వార్టర్ లేకపోతే నాకు టైం అయిపో దానికి నేను వచ్చే కాల. కానీ మీరు నాకు దాని మీద అభిమానం పెట్టినారు. ఈ అభిమానము ముందు కూడా ఇట్లే పెట్టాలని చెప్పి నేను కోరుకుంటాను. ఇక ఇప్పుడు మీకు వచ్చినానికి ఇప్పుడు 2 దెబ్బలు చూస్తే కన్నా మీరు పరిచయం అవుతారు. రేపు పొద్దున్న ఏడన్నా కల్పన పరిచయం ఉంటుంది. ఇట్లా వాళ్ళు ఇట్లా ఈ ఊర్లో ఇట్లా పరిస్థితి ఉంది, ఇట్లా ప్రాబ్లం ఉంది అనేది నాకు అర్థమవుతుంది. ఏమైనా నేను ఊర్లో వస్తే ఆ ఉద్దేశం పెట్టుకొని మేము ముఖండంలో అంతా చేరుకొని కాంగ్రెస్ పక్షాన ముఖండంలో అంతా చేరుకొని పొద్దు ఊరూరు పోవాలని చెప్పేసి మేము ఒక నిర్ధారణ తీసుకొని ప్రతి ఊరికి కూడా మేము పోయి మన కార్యకర్తలు ఎవరు ఏం ప్రాబ్లం ఉంది ఎట్లా ఏమేమి తెలుసుకొని మేము పోతానన్నట్టు దానివల్ల మీ ఊరికి వచ్చినాం. దీర్ఘ సుమంగళి బావ అంటే ప్రతి ఊర్లోనూ అక్క చెల్లెలు ఏమున్నారో మన అమ్మగారు ఎవరున్నారో వాళ్ళందరికీ పశువు ఇచ్చే కార్యక్రమం మేము పెట్టుకున్నాం. కాంగ్రెస్ పక్షం ఇంకా ఆ కార్యక్రమం పెట్టుకున్నాము. ఆ కార్యక్రమంకి కొత్త వాళ్ళు కూడా వస్తారు. ఆ కార్యక్రమము నెక్స్ట్ మంత్ ఒక డేట్ చెప్తాము. ఆ డేట్ లీడర్ల ముఖాంతరం తెలుపుతాము. ఆ కార్యక్రమానికి అంతా మీరంతా వచ్చి ఆ కార్యక్రమం యశస్వి చేయాలని చెప్పేసి మేము అడిగేదానికి మేము ముందుకు వచ్చినాము. దాన్ని ఇంకా నెక్స్ట్ మంత్ మేము 10వ తారీఖు పైన ఆ కార్యక్రమం ఫిక్స్ చేస్తాము. అందుకే మీ ఊర్లో యావది జాతి భేదం లేకుండా ప్రతి ఊరు పక్షి భేదం లేకుండా యా పార్టీ అన్నా కానీ అందరినీ పిలుచుకొని నక్కోవాలి. మీరే పిలుచుకొని రావాలి. మెయిన్ వీళ్ళు పిలుచుకోవచ్చేదానికి మీ సపోర్ట్లు కావాలా, మగవాళ్ళకి సపోర్ట్ కావాలా. దాన్ని ఇంకా యావది పక్షి భేదం లేకుండా యావది మత భేదం లేకుండా అందరినీ ఆ కార్యక్రమంకి మీరు పిలుచుకొని ఇచ్చి ఆ కార్యక్రమం యశస్వి చేసి మీ ఆశీర్వాదం నా మీద ఉండాలని ఈ సందర్భంలో నేను కాంగ్రెస్ పక్షంగా అందరి ముఖాంతరంగా నేను వేడుకుంటాయి. అందరినీ కంప్లీట్ ఒకరిని ఏడుకుండా అందరినీ రావాలని చెప్పాను. ಕಟ್ಲಿ ಏನಲ್ಲಿ ಪಾಪ ಅಡುಗೆ ಕೆಲಸಕ್ಕೋ ಅಥವಾ ಮನೆ ಕೆಲಸಕ್ಕೆ ಹೋಗ್ತಾ ಇದ್ರು ಆ 9,000 ಉಳಿತಾರೆ. ಆ 9,000 ಉಳಿದ್ರಿಂದ ಅವ್ರ ಜೀವನ ಮಟ್ಟ ಸರಿ ಹೋಗಿದೆಯಾ ಇಲ್ವಾ? ಸರಿ ಹೋಗಿದೆ. ನಾವು ಬೇರೆಯವ್ರು ಕೇಳೋ ಆನ್ಸರ್ ಹೇಳ್ಬೇಕಾ ಬೇಡವಾ? ಹೇಳ್ಬೇಕು. ಮುಂದೆ ಬರುವಂತ ಯಾವುದೇ ಎಲೆಕ್ಷನ್ ಇರ್ಲಿ, ಯಾವುದೇ ವಿಚಾರಗಳಿರ್ಲಿ, ಹೆಣ್ಣು ಮಕ್ಕಳು ಗಟ್ಟಿಯಾಗಿ ನೀವೆಲ್ಲರೂ ನಿಲ್ಬೇಕು. ಗಟ್ಟಿಯಾಗಿ ಧ್ವನಿಯಲ್ಲಿ ನೀವೆಲ್ಲ ಹೇಳ್ಬೇಕು. ನಾವು ಯಾವುದೇ ಸುಮ್ಮನೆಗಳಾಗಿಲ್ಲ. ಇವತ್ತು ಎಷ್ಟೋ ನಮ್ಮ ಆರ್ಥಿಕ ಪರಿಸ್ಥಿತಿ ಸುಧಾರಿಸ್ಕೊಂಡಿದೀವಿ. ಇನ್ನೊಂದು ಉದಾಹರಣೆ ಹೇಳ್ಬೇಕಾದ್ರೆ ಇಲ್ಲಿ ನಮ್ಮ ದೊಡ್ಡಗೇರಿಕೆ ಗ್ರಾಮ, ಉತ್ತರ ಗ್ರಾಮ ಪಂಚಾಯತಿಲಿ ದೊಡ್ಡಗೇರಿಕೆ ಗ್ರಾಮ ಅಂತ ಬರುತ್ತೆ. ಒಂದು SC ಜನಾಂಗಕ್ಕೆ ಸೇರಿದಂತ ಮಹಿಳೆ ಆಗಸ್ಟ್ 2023ರಿಂದ ಬಂದಿದ್ದಂತ 50,000 ಒಂದೇ ಸರಿ ಜೋಡಣೆ ಮಾಡಿ ತೆಂಗಿನ ಗಿಡಗಳನ್ನ ತಂದು ಒಂದ್ ಹತ್ರ ತೆಂಗಿನ ಗಿಡಗಳನ್ನ ಉಡ್ತಾರೆ. ಇವತ್ತು ಅದಿನೇನು ಒಂದು 6 ತಿಂಗಳು 1 ವರ್ಷದಲ್ಲೋ ತೆಂಗಿನ ಬಿಡುವಂತ ಸ್ಥಿತಿ ಬಂದಿದೆ. ಮತ್ತೆ ಈಗ ಬಂದಿರೋಂತ ಇನ್ಕಮ್ ಅಲ್ಲಿ ಮತ್ತೆ ಇನ್ನೊಂದು 50 ತೆಂಗಿನ ಗಿಡಗಳು ತಂದಿಟ್ಟಿದ್ದಾರೆ. ಇದು ಒಳ್ಳೇದಾ ಕೆಟ್ಟದಾ? ಹೌದು. ಸ್ಕೂಲ್ ಫೀಸ್ ಪಾಪ ಎಷ್ಟೋ ಮಕ್ಕಳಿಗೆ 2,000 ರೂಪಾಯಿ ಫೀಸ್ ಸ್ಕೂಲ್ ಫೀಸ್ ಅಂದಾಗ ಗೌರ್ಮೆಂಟ್ ಶಾಲೆಗಳು ಸೇರಿಸೋಂಥವ್ರು ಯಾವುದೋ ಒಂದು ರೀತಿಯಲ್ಲಿ ಸಹಾಯ ಆಗ್ತಾ ಇದೆ. ಕರೆಂಟ್ ಚಾರ್ಜ್ ನಿಮಗೆ ಉಳಿತಾಯ ಆಗ್ತಾ ಇದೆ. 2,000 ಬಂದು ಇದಾಗ್ತಾ ಇದೆ. ಮತ್ತೆ ಅಕ್ಕಿ ವಿಚಾರ ಹೆಚ್ಚಿದೆ. ಒಟ್ಟಾರೆಯಾಗಿ ಗಂಡ ಕುಡ್ಕ ಇರಲಿ, ಖಾಲಿಯಾಗಿ ಸಂಪಾದನೆ ಮಾಡದಿರ ಇದ್ರು ಕೂಡ ಮನೆ ಜೀವನ ಅಚ್ಚುಕಟ್ಟಾಗಿ ನಡೆಯೋ ನಿಟ್ಟಿನಲ್ಲಿ ಸರ್ಕಾರ ನಿಮ್ಗೆಲ್ರಿಗೂ ಕೂಡ ಸಹಾಯ ಮಾಡ್ತಾ ಇದೆ. ಹೌದಲ್ವಾ? ಸೊ ನೀವೆಲ್ಲರೂ ಕೂಡ ಈ ಸಹಾಯಗಳನ್ನ ಏನ್ ಪಡೆದಿದ್ದೀರಿ, ನೀವೆಲ್ಲರೂ ಕೂಡ ಇದನ್ನ ಮುಂದೆ ಬರೋ ದಿನಗಳಲ್ಲಿ ಏನು ಕಾಂಗ್ರೆಸ್ ಸರ್ಕಾರ ಎಲೆಕ್ಷನ್ ಫೇಸ್ ಮಾಡೋದಿದ್ದೀವಿ ನಾವೆಲ್ಲ, ನೀವೆಲ್ಲರೂ ಕೂಡ ನಮ್ಮೊಂದಿಗೆ ನಿಲ್ಬೇಕು ಬೇಡ? ನೀವೆಲ್ಲರೂ ನಿಂತು
ನಮ್ಗೆ ಕಾಂಗ್ರೆಸ್ ಸರ್ಕಾರಕ್ಕೆ ಆಶೀರ್ವಾದ ಮಾಡಿ ಮತ್ತೊಮ್ಮೆ ಅದೇ ಸರ್ಕಾರ ವಾಪಸ್ ಬಂದ್ರೆ ಇನ್ನಷ್ಟು ಉಪಯೋಗಗಳಾಗೋದು. ಈ 5 ಗ್ಯಾರಂಟಿಗಳ ಜೊತೆಗೆ ನಿಮ್ಮನ್ನೆಲ್ಲ ಮಾತಾಡಿಸಿ ಪ್ರತಿ ಊರಿನಲ್ಲಿ ಇರುವಂತ ನಾಯಕರನ್ನ ಮುಟ್ಬೇಕು, ನಾಯಕರನ್ನ ಮಾತಾಡಿಸ್ಬೇಕು. ನಾನು ಎಲೆಕ್ಷನ್ ಟೈಮಲ್ಲಿ ಹೋಗಕ್ಕಾಗ್ಲಿಲ್ಲ. ಸೊ ನಿಮ್ಮೆಲ್ಲ ಹೆಣ್ಣು ಮಕ್ಕಳದ ಊರಿನ ವಿಚಾರಗಳನ್ನ ತಿಳ್ಕೋಬೇಕು ಅಂತೇಳಿ ಇವತ್ತು ಆದಿನಾರಾಯಣ ಅವರು ದೀರ್ಘ ಸುಮಂಗಲಿ ಭವ ಅನ್ನೋ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮವನ್ನ ಹಾಕೊಂಡು ಎಲ್ಲರನ್ನು ಇವತ್ತು ಮೀಟ್ ಮಾಡೋಕ್ಕೆ ನಿಮ್ಮ ಊರಿಗೆ ಬಂದಿದ್ದೀವಿ. ದೀರ್ಘ ಸುಮಂಗಲಿ ಭವ ಅಂದ್ರೆ ಏನು? ವಿಶೇಷವಾಗಿ ಆದಿನಾರಾಯಣ ಅವರಿಗೆ ಹೆಣ್ಣು ಮಕ್ಕಳ ಬಗ್ಗೆ ಕಾಳಜಿ ಜಾಸ್ತಿ. ಅವ್ರಿಗೇನು ಒಂದು ಸ್ವಾವಲಂಬಿ ಜೀವನ ಕೊಡಬೇಕು, ಒಂದು ಒಳ್ಳೆಯ ಗೌರವವನ್ನು ಕೊಡಬೇಕು ಅನ್ನೋ ನಿಟ್ಟಿನಲ್ಲಿ ದೀರ್ಘ ಸುಮಂಗಲಿ ಭವ ಅಂತ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮ ಹಾಕೊಂಡಿದ್ದಾರೆ. ಈ ಕಾರ್ಯಕ್ರಮದ ಉದ್ದೇಶ ಏನು? ಎಲ್ಲ ಹಳ್ಳಿಗಳಲ್ಲಿ ಜಾತಿ ಭೇದ ಭಾವ ಇಲ್ಲದೆ, ಪಾರ್ಟಿ ಭೇದ ಭಾವ ಇಲ್ಲದೆ, ಪ್ರತಿ ಮನೆಯಲ್ಲೂ ಎಲ್ಲ ಹೆಣ್ಣು ಮಕ್ಕಳಿಗೂ ಕೂಡ ಅರಿಶಿಣ ಕುಂಕುಮ ಕೊಟ್ಟು ಅವರಿಂದ ಆಶೀರ್ವಾದ ಪಡಿಬೇಕು ಅನ್ನೋ ನಿಟ್ಟಿನಲ್ಲಿ ದೀರ್ಘ ಸುಮಂಗಲಿ ಭವ ಅಂತ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮವನ್ನ ರೂಪಿಸ್ಕೊಂಡಿದ್ದಾರೆ. ಸರ್ಕಾರ 5 ಗ್ಯಾರಂಟಿ ಕೊಟ್ಟಿದ್ರೆ 6ನೇ ಗ್ಯಾರಂಟಿಯಾಗಿ ಆದಿನಾರಾಯಣ ಅವರು ದೀರ್ಘ ಸುಮಂಗಲಿ ಭವ ಅನ್ನೋ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನ ಆಯೋಜನೆ ಮಾಡಿಕೊಂಡು ನಿಮ್ಮೆಲ್ಲರೂ ಮಾತಾಡಿ ಬರಬೇಕು. ನಿಮ್ಮ ಹಳ್ಳಿಗಳೆಲ್ಲ ಮಾತಾಡಿ ಆದ್ಮೇಲೆ ನಮ್ಮ ನಾಯಕರೆಲ್ಲ ಒಂದ್ ಕಡೆಗೆ ಸೇರಿ ಮುಂದಿನ ತಿಂಗಳಲ್ಲಿ ಈಗ ಮಾರ್ಚ್ ಮುಕ್ತಾಯ ಆಗ್ತಿದೆ, ಏಪ್ರಿಲ್ ಅಲ್ಲಿ ಒಂದು ಡೇಟ್ ನ ಫಿಕ್ಸ್ ಮಾಡ್ತಾರೆ. ತಾವೆಲ್ಲರೂ ಕೂಡ ಹೆಣ್ಮಕ್ಳು ವಿಶೇಷವಾಗಿ ಊರಿನಲ್ಲಿ ಏನಿದ್ದಾರೆ ಎಲ್ಲ ನಮ್ಮ ಮುಸಲ್ಮಾನ್ ಬಾಂಧವರು, ಇನ್ನು ನಮ್ಮ ಹಿಂದೂ ಬಾಂಧವರು ಎಲ್ಲರೂ ಕೂಡ ಬಹಳ ಅನ್ಯೋನ್ಯವಾಗಿದ್ದೀರಾ. ಈ ಊರಲ್ಲಿ ಗೊತ್ತಿರೋ ವಿಚಾರನೆ. ನೀವೆಲ್ಲರೂ ಕೂಡ ಒಂದುಗೂಡಿ ಎಲ್ಲಿ ಕಾರ್ಯಕ್ರಮ ಫಿಕ್ಸ್ ಮಾಡ್ತೀವಿ ಅಲ್ಲಿಗೆ ಬಂದು ನೀವು ಆ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಭಾಗವಹಿಸಿ ಅರಿಶಿಣ ಕುಂಕುಮ ಪಡೆದು ವ್ಯವಸ್ಥೆ ಇರುತ್ತೆ, ಊಟ ಮಾಡಿ ಅಲ್ಲಿಂದ ಅವ್ರಿಗೆ ಆಶೀರ್ವಾದ ಮಾಡಿ ನೀವೆಲ್ಲರೂ ಕೂಡ ನಿಮ್ಮ ಊರಿಗೆ ತೆರಳಬೇಕಾಗತ್ತೆ. ಹಂಗಾಗಿ ನಾವು ಇವತ್ತು ನಿಮ್ಮ ಮನೆ ಬಾಗಿಲಿಗೆ ಬಂದು ನಿಮ್ಗೆಲ್ರಿಗೂ ಕೂಡ ಒಂದು ರೀತಿ ಆಹ್ವಾನದ ರೀತಿಯಲ್ಲಿ ನಿಮ್ಮನ್ನೆಲ್ಲ ಕರೀತಾ ಇದ್ದೀವಿ.